హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సకినాలండి. అయితే పిండి అండి ఈ విధంగా ఒడి తిప్పుతూ చేస్తానండి. కొంతమంది మామూలుగా చేస్తారు. ఇప్పుడు అందరం మనం సకినాలు చేస్తూ ఉంటాం. దీనికి ఏదైనా కారం కావాలి కదండి. సకినాల మిరం అని అంటారు, సకినాల కారం అని అంటారు. ఈరోజు సకినాల మిరం చూద్దామండి. ఈ సకినాల మిరం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మేము ఎలా చేస్తామో చూపెడతాను ఫ్రెండ్స్. మేమైతే పచ్చిమిర్చితో చేస్తాము. తెలియని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలండి, పచ్చిమిర్చి ఒక 25 వరకు తీసుకోవాలండి. ఎక్కువ కారం లేనివ్వండి. పెద్ద సైజు ఆనియన్స్ అండి 2 తీసుకోవాలి. ధనియాలండి ఒక 2 స్పూన్ల వరకు అండి. జీలకర్ర 1 స్పూన్ అండి. ఎండు కొబ్బరి ముక్కలండి 1/4 కప్ అండి. మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ మీ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ అండి చక్కెర అండి వేసుకుంటే బాగుంటుంది, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఓన్లీ ఆనియన్తోనే చేస్తుంటారు కదండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. దీంట్లో మనం పచ్చిమిర్చి అండి ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడండి దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరిలో ఉండి ఎండు కొబ్బరి అండి ఈ విధంగా ముక్కలుగా చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ చక్కెర అండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివే వేసుకోవాలి. కచ్చా పచ్చగా అండి ముక్కలు ముక్కలుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.